ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారు కదా, దేవుని గూడారములో ఒక ప్రాంతము, అదే దేవుని గూడారమున్నది. అందులో ఒక ప్రాంతమును మీరు చూస్తున్నారు. ఇక్కడికి రాని వారికి ఈ స్థలం కొత్తగా ఉంటుంది. అనేకమైన ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ స్థలములో నడిచి ప్రార్థించెదరు, పాల్గొని ఆశీర్వాదమును పొందుకున్నారు. మీరు కూడా జీవితంలో ఒకసారి వస్తారు, ప్రభు మిమ్మల్ని తీసుకొస్తారని విశ్వసిస్తున్నాను. సరే, ఈరోజు దేవుడు నాకు ఏ మాటను చెబుతున్నారు? మీ జీవితంలో మీరు శ్రమపడుచున్నారు, మీరు కష్టపడుచున్నారు, మీరు సంపాదిస్తున్నారు, మీరు ప్రయాసపడుతున్నారు. అయితే మీ ఆశీర్వాదము ఎవరో తింటున్నారు, ఎవరో తీసుకెళ్తున్నారు. హాస్పిటల్కి వెళుతున్నది, లేక న్యాయస్థానంకు వకీల్కి పోతుంది. వ్యాజ్యమేసి లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. తర్వాత నష్టము పోగొట్టుకునుట, తర్వాత నేను కష్టపడి సంపాదించినది ఎవరో మోసగించి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా బాధింపబడి ఉన్నవారు అనేకులు కదా. అయితే దేవుడు ఈ దినం ఏం చెబుతున్నారు తెలుసా? యెషయా 62వ అధ్యాయము 8వ వచనములో, నిశ్చయముగా ఇక నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నియ్యను. ఇంతవరకు నీ శత్రువులు నీవు సంపాదించినది వారు తిన్నారు, నీవు సంపాదించినది వారి యొద్దకు పోయింది, నీవు కష్టపడి సంపాదించిందంతా వారు బాగా అనుభవించుటకు వెళ్ళింది. ఇక మీదట అలా ఉండదు. నీవు కష్టపడి సంపాదించిన ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా ఇవ్వను. అయితే ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చారు అని అంటే, వేదంలో చూశారంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో శాపము ఒక మనిషి జీవితంలో ఉంటే ఆ మనుషుడు కష్టపడి శ్రమపడతాడు, శత్రువు వచ్చి తినిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి దేవుని దుఃఖపరిచినప్పుడు శాపమునకు లోనయ్యారు. వారు విత్తనం విత్తుతారు, భూమిలో శ్రమపడి విత్తనము విత్తి నీరు పెట్టి కలుపు తీసి మంచిగా ఎదిగి వచ్చుట చూచి కోతకాలము వచ్చును, ఇప్పుడు కోత కొయ్యొచ్చు, ఈ వారంలో కొయ్యొచ్చు, బాగా ఏపుగా వచ్చింది అని సంతోషపడేటప్పుడు శత్రువులొస్తారు, దండెత్తి వస్తారు. వీళ్ళందర్నీ వెళ్ళగొట్టి వాటిని కోసి ఆ ఆశీర్వాదమును తీసుకుని వెళతారు. కనుక వీరు కష్టపడి శ్రమపడి ప్రయాసపడి పంట భూమిలో సేద్యం చేసి ధాన్యము చేతికి వచ్చే సమయములో వారు వచ్చి తీసుకుని వెళ్ళి సంతోషంగా తింటారు. ఇదొక శాపము, పాపమును బట్టి వచ్చినది. మనం కష్టపడుతున్నాము, మనం శ్రమపడుతున్నాము, మనం సంపాదిస్తున్నాము, మనము ఎంతో ప్రయాసపడి చేయుచున్నాము, ఎవరో తింటున్నారు, ఎవరకు అది పోతుంది అని అనుకుంటున్నారా? కొన్నిసార్లు పాపము నిమిత్తమై ఉండవచ్చు. కొంచెం యోచించి చూడండి, ఏం పాపం చేశారో? దేవుని దుఃఖపరిచారా? కష్టపెట్టారా? ప్రభువుకి విరోధంగా పాపం చేశారా? మారు మనసు పొంది దేవుని పాదములను పట్టుకొనుడి, దేవా క్షమించండి, కనికరము చూపుడి అలా అని దేవుని దగ్గర పడిపోయారంటే ఇక మీదట శత్రువు మీ ఆహారం తినుటకు విడిచిపెట్టరు. ఇక ఆ శత్రువులు వచ్చి మీ ఐశ్వర్యమును దోచుకొనుటకు విడిచిపెట్టరు, వ్యర్థమైన ఖర్చులు రానివ్వరు. మీరు సంపాదించే డబ్బు ఎవరికో పోవుటకు విడిచిపెట్టరు. మీ కుటుంబమునకు ఆశీర్వాదంగా ఉండునట్లు నీ కష్టాజీతము నీవు అనుభవించదవని వాక్కునిచ్చారు కదా. అలాగే జరుగుతుంది. కనుక ఆలోచించి చూడాలి, నేనేం తప్పు చేశాను, ఏం మిస్టేక్ చేశాను అని. క్రమంగా ప్రార్థించుచున్నారా? క్రమంగా వేదమును చదువుతున్నారా? చర్చికి వెళుతున్నారా? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నారా? దేవునికి ఇష్టం లేని దేనికైనా స్థలమును ఇచ్చారా? శోధించి చూసి దేవునికి మళ్ళీ అప్పగించాలి. సరేనా? ఈ దినం సమర్పించుకున్నారంటే ఇక మీదట మీ చేతి ప్రయాసము ఆ ఆశీర్వాదమును శత్రువు తీసుకుని పోవుటకు విడిచిపెట్టరు. ఇప్పుడు దానికోసం ప్రార్థన చేద్దాం. దేవా, నేనేమైనా తప్పు చేస్తే క్షమించండి, మిమ్మల్ని దుఃఖపరిచి ఉంటే క్షమించండి, మిమ్ములను వేదనపరిచే కార్యము ఏదైనా చేసి శాపము నా జీవితంలోనికి ప్రవేశించుటకు మార్గము తెరిచి ఉంటే నన్ను క్షమించండి. శాపక్రియలను మార్చి ఆశీర్వదించుడి. మీరు వాక్కునిచ్చినట్లు నేను ప్రయాసపడి సంపాదించే నా ధాన్యమును నేను నా కుటుంబము తిని మిమ్మల్ని స్తుతించున్నట్లు ఈరోజు మొదలుకొని ఈ వ్యర్థమైన ఖర్చులు, నష్టము, కోల్పోవుట నుండి విడుదల ఇచ్చి నన్ను మమ్ములను ఆశీర్వదించుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.